ఆ ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే అదే ప్లాన్. రేపు ఆలోచిద్దాంలే ఫ్రెష్ గా. నువ్వు ఆలోచించేసే అంత బడ్జెట్ నా దగ్గర లేదులే. ఇక్కడ వేసుకోవడానికి కొత్త బట్టలే లేవంటే బర్గర్లు కావాలంట, బర్గర్లు. అయితే పార్టీ ఇవ్వవా? పార్టీ ఇస్తానురా, కానీ బర్గర్ షాపుల్లో కాదు, బజ్జీల షాపుల్లో. ఏంట్రా బర్త్డే పార్టీ బజ్జీల షాప్ లోనా? చీ, మాకేం వద్దు. వద్దంటే మానేరా, నాకు డబ్బులు మిగులు. అరే మనీ, అవన్నీ కాదు, ఫైనల్ గా అడుగుతున్నావు. బర్గర్ తినిపిస్తావా? అరే మావ, నా దగ్గర డబ్బులు లేవురా నిజంగానే. ఏంట్రా మనీ, పుట్టినరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా ఎడుతున్నావు. ఇది అనవసరంగా 12 గంటలకు విష్ చేసి వేస్ట్. పదండ్రా. ఒరే ఒరే ఒరే, ఒకసారి నా మాటనండ్రా. ఈ అవమానం అంతా మా నాన్న వల్లే. రేపు పొద్దున ఫుల్గా కడిగేస్తాను. ఏం జరిగితే అదే జరిగింది. ఏమండి? చెప్పు. పాపం మన మణిగాడికి కొత్త బట్టలు కొంటానన్నారు కదండి. ఈరోజు జీతం అందుతాది, కొందామని నేను అనుకున్నాను. కానీ మా సేటు జీతం వచ్చే వారానికి వాయిదా వేశాడు. కానీ వాడు పొద్దున్నుండి మీరు కొత్త బట్టలు కొంటారని మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడండి. ఆడికేం పనా పాట, ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వలా నా తల తినకుండా పడుకో. ఒరే మణి, లేవరా. అబ్బాయి ఏంటమ్మా? ఏంటేంట్రా ఎదవా, పుట్టినరోజు కూడా ఇలాగేనా పడుకునేది? పుట్టినరోజు అంటే ప్రతిరోజు ఇలాగే పడుకుంటున్నాను. తంతాను. లేచి తలంటుకొని దేవుడికి దండం పెట్టుకోరా, మంచిది. సరే సరే, ఇంక సౌ దగ్గర నసపెట్టుకో, లేస్తున్నానులే. ఈ రోజు కూడా ఈ నలిగిపోయిన సొక్కాయే. అయినా ఈ రోజు మా నాన్న గట్టి కడిగేద్దాం అనుకున్నాను కదా, ఏడీనా? అమ్మా అమ్మా, చెప్పరా. నాన్నగారే ఏదో పనుందని పొద్దున్నే బయటికెళ్లారా. తప్పించేసుకున్నారా? ఎందుకు? ఏం లేదులే. నాన్న మనీ, చెప్పమ్మా. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టుకో. ఏంటి 100? ఎక్కువైపోతాయేమోనే. అయితే 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేయి. నీకు అలాగ అర్థమైందా? నీకున్న కోసంత బుద్ధి అయినా మీ ఆయనకి లేదు. నువ్వైనా 100 రూపాయలు ఇచ్చావు, ఆయన బొత్తిగా 2 రూపాయలు ఇచ్చాడు. నాన్నగారిని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు? గొప్ప నాన్నగారు. ఒక సరదా ఉండదు, సందడి ఉండదు. కొడుకుని మాత్రం కనేసాడు. ఏనాడైనా కొడుకులా చూసాడా? చూడు, పుట్టినరోజుకి కూడా ఈ మార్చిపోయిన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. వాతలు పెట్టేస్తాను ఎద్దవా. నీకు 100 ఇవ్వడం నాది తప్పు. ఆ చేతిలో ఉన్న 100 రూపాయలు కూడా మీ నాన్నగారు సంపాదించిందే. సంపాదించేసర్లే, లచ్చలు లచ్చలు ఖర్చు ఎట్లా పోతున్నాం. అది కాదురా, నా మాట ఒక్కసారి విను. నేనేం విన్నావు? నువ్వు మీ ఆయన ఇద్దరు ఒకటే. నేను వెళ్తాను, బాయ్. ఒరేయ్, అదిగోండ్రా, ఇప్పుడే పుట్టిన పిల్లోడు నడుచుకుంటూ వస్తున్నాడు. హాయ్ రా మావా. యారా, ముఖం మాడిపోయిన ముగ్గులు అలా పెట్టావు. చెప్పుకుంటే తీరేది కాదురా నా బాధ. నీ బాధలు మాకెందుకులే, మాకు బజ్జీలు చెప్పు చాలు. అదేంట్రా ఎలక బజ్జీలు అడుగుతున్నావు? బర్గర్లు కదా మనం అడిగింది. ఆడి ముఖం చూసావా? బజ్జీలకే డబ్బులు లేవు, ఇంకా బర్గర్లంట, బర్గర్లు. ఒరే ఎలక, నువ్వు అరవకరా. ఇదిగో నా దగ్గర 100 ఉంది. ఏం వస్తుంది కొనుక్కుని తినండిరా. 100 రూపాయలకి ఏమొచ్చేస్తాయి? నాకే సరిపోవు. ఒరే ఎలక, నువ్వు ఉండరా. ఆడిప్పటికీ ఏడుతుంటే ఇంకా ఏడిపించేస్తున్నావు. మావా, ఫీల్ అవ్వకరా, నా దగ్గర ఉన్నాయిలే, నేను పెడతాను. ఫ్రెండ్ మావా. ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకుంటే సరిపోదు, తర్వాత ఇచ్చేది తిరిగి. ఓకేరా, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. మరి నువ్విచ్చిన వడ్డీతోనే ఆడు బంగార కడ్డీ చేసేసుకున్నాడు. నీ తుంప ఒక్క గుద్దు గుద్దితే దంపలకు ఎగిరి పడతావు. ఆపండి మీ గోళ, ముందు పదండి బజ్జీలు తిన్నా. హాయ్ అన్నా, ఎలా ఉన్నావు? వ్యాపారం ఎలా నడుస్తుంది? బాగున్నాను రా, బాగా నడుస్తుంది. ఏంటి మీరు ఈ మధ్య రావడం మానేశారు? కొంచెం బయట ఫుడ్ తగ్గించేసాలే అన్నా. అబ్బో, సరే అన్నా, ఇంటికి ఏం బజ్జీలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయిరా. అట్టికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, కొత్తగా కాకరకాయ బజ్జీలు కూడా వేయడం స్టార్ట్ చేశాను. సరే అన్నా, నువ్వు ఒక ఎగ్ బజ్జీ ఒకటి కొయ్యకుండా ఇచ్చేయి. సరేరా తమ్ముడు, ఇదిగోండి తీసుకోండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఊదు మావా. ఒక్క నిమిషం మావా, స్నాప్ పెట్టుకుంటాను. మై బర్త్డే కేక్ సూపర్, అదిరిపోయింది. సెండ్ ఆల్.
ఒరే మోని ఎగ్ బోండా అదిరిపోయింది, ఇంకో 2 చెప్పరా. నీ కకుర్తులో ఉన్న కమండలం. సరేరా తిందాం పదండి. అన్నా కొంచెం నిమ్మకాయ ఎక్కువ పిండి మిరపకాయ బజ్జీలో 4 ప్లేట్లు ఇయ్యన్నా. సరేరా తమ్ముడు. ఇదిగోండి తీసుకోండి. అబ్బా అదిరిపోయిందిరా. అవును మావా, సూపర్ గా ఉంది. అన్నా కొంచెం ఉల్లిపాయలేవా? అరే ఇంకేమైనా కావాలంటే తినండిరా. ఇంకేం వద్దురా, కడుపు నిండిపోయింది. ఎలకడికే కడుపు నిండిపోయిందంటే పెద్ద పార్టీ ఏరా మనీ ఇది. ఏరా మహి నువ్వేమంటావ్? మంట మంట చాలా కారంగా ఉందిరా. ఇదిగోరా మావా, నేను తాగు. అబ్బా ఒక్క మిరకాయ బజ్జీకే మంట మంట అని గోలెట్టేస్తున్నాడు. ఏంట్రా మహి ఇది? సేమ్ సేమ్ పప్పి సేమ్. నీ ఎలక డొక్కలో గుద్దేస్తాను. అరే మనీ చూడు, అక్కడ మీ నాన్నలా ఉన్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎక్కడా? ఇక్కడ ఉన్నారా? చెప్తే నాగండి మీ పని. సేటు గారు కాస్త డబ్బులు అవసరం అండి. మీరు ఒక 2000 ఇస్తే జీతం రాగానే తిరిగి చేస్తాను. ఏంటి రావు గారు, మీరు ఇంకా పాత బాకీనే తీర్చలేదు, మళ్ళా కొత్త బాకీ అంటే నా బిజినెస్ దెబ్బతినేస్తాయి కదా. అలా ఏం జరగదు సేటు గారు. ఈసారి జీతాలు పడడం కాస్త లేట్ అవుతుందంట. ఇలా నాకు జీతం పడిన వెంటనే ముందుగా మీకే తెచ్చిచ్చేస్తాను. మీరు ఇవ్వరు అని నేను అనట్లేదు. ఇలా ఆలస్యం చేస్తే నా బిజినెస్ ని నేను రొటేషన్ చేయలేను కదా అని అంటున్నా. ఈ ఒక్కసారికి పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి సేటు గారు. సరే సరే, మీ మాటగా ఇస్తున్నా. ఇదిగోండి తీసుకోండి, వడ్డీతో సహా ఇచ్చేయాలి చెప్తున్నా. మీరు మరీ అంతలా చెప్పాలా? అది సరే గాని ఇంత సడన్ గా డబ్బు అవసరం ఏమొచ్చింది మీకు? అదా ఇంకేం లేదండి, మా మణిగాడి పుట్టినరోజు. వాడు కొత్త బట్టలు కొన్నానా అని ఒకటే పేచి పెట్టేస్తున్నాడు. పిల్లోడు ఆడికాడి సరదాలుంటాయి కదా, ఆడికి మాత్రం ఎవరున్నారు? చుట్టాలు బంధువులని ఎవ్వరూ లేరు. ఏమైనా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా మేమే కదా. అంతేలేండి, మనం ఎంత సంపాదించినా పిల్లల కోసమే కదా. అదిగో మీ వాడు మాటల్లోనే వస్తున్నాడు. ఏరా ఎక్కడికి వెళ్తున్నావు? ఖాళీయేనా లేదా ఏదైనా ఊరి మీద తిరిగే పనుందా? ఏం లేదు నాన్నగారు, ఖాళీనే. అలాగైతే పదరా. కొత్త బట్టలు అని పొద్దున్న నుండి ప్రాణాలు దొడేస్తున్నావు కదా అంటాను. ఇప్పుడు ఎందుకు లేని నాన్నగారు? ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం కొనుక్కుంటావేంట్రా? ఏ సంవత్సరం సరదా ఆ సంవత్సరమే చేసుకోవాలి. మీ నాన్నగారు కొంటారులేరా. ఎప్పుడు? మళ్ళీ వచ్చిన పుట్టినరోజుగా? కొత్త బట్టలు వేసుకొని వీధిలో టిప్ టాప్ గా రెడీ అయి తిరుగుతా ఉంటే రావు గారి కొడుకు అంటే నాకు కూడా గర్వమే కదరా. పద బజార్కి, నీకు నచ్చింది కొనుక్కుందువు గాని. నాన్న ఇసుక్కుంటాడు, కోప్పడతాడు, కొడతాడు, కానీ ఇట్లన్నిటికంటే 100 రెట్లు కొడుకుని ప్రేమిస్తాడు కూడా. ఇలాంటి నాన్న కొడుకునైనందుకు నేను చాలా అదృష్టవంతుడు. మై డాడ్ ఈస్ మై సూపర్ హీరో. ఐ లవ్ యూ నాన్న.